హలో యూట్యూబ్ సబ్స్క్రైబర్స్, ఈరోజు మనం పల్లీ లడ్డు చేసుకుందాము. ఈ పల్లీలు ఒక హాఫ్ కేజీ పల్లీలు కొంచెం గోల్డెన్ బ్రౌన్ లా వచ్చే వరకు పల్లీలని వేయించుకోవాలి. ముట్టుకుంటే పొట్టు ఊడిపోయేలాగా వేయించుకోవాలి పల్లీలని. ఇలా పొట్టు ముట్టుకుంటే ఇలా ఊడిపోయేటట్టు ఫ్రై చేసుకోవాలి పల్లీలని. పల్లీ లడ్డు గురించి ఇప్పుడు దీన్ని పొట్టు తీసుకుందాం. అదే గిన్నెలో కొన్ని నువ్వులు వేసి వేయించుకుందాం చిట్టపటలాడేలాగా. లడ్డు గురించి ఇలా చిట్టపటలాడేలాగా వేయించుకోవాలి పల్లి నువ్వులని. అవి పెట్టుకొని దాంట్లో ఒక హాఫ్ కేజీ బెల్లం వేద్దాం. ఇప్పుడు కొన్ని వాటర్ వేద్దాం బెల్లం కరగడానికి. ఇది కొంచెం కరగనివ్వాలి. పాకం గురించి ముద్ద పాకం రావాలి బెల్లం, అప్పుడే పర్ఫెక్ట్గా లడ్డు వస్తుంది పల్లీ లడ్డు. ఇలా నలగొట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని పొట్టు తీసుకుందాం. కొంచెం తినే సోడా వేద్దాం. వాటర్లో వేస్తే ఇలా విరగాలి, అప్పుడు కరెక్ట్ పాకం వచ్చినట్టు. నువ్వులు తర్వాత పల్లీలు వేయాలి. అలానే పల్లీలు వేసి నీటికి కలుపుకోవాలి బెల్లం పాకం కలిసేలాగా. స్టవ్ చిన్న మంట మీద పెట్టుకొని మెల్లగా కలుపుతూ ఉండాలి, అప్పుడు కొంచెం దగ్గర పడుతుంది. అప్పుడు తర్వాత స్టవ్ ఆఫ్ చేసి తడి చేతితోని ఇలా లడ్డూలా చేసుకోవాలి. ఇలా వేసుకొని లడ్డూలాగా తడి చేయి పెట్టుకొని సేమ్ షాప్లో అమ్మేలాగానే వచ్చాయి, ఎంతో టేస్టీగా ఉన్నాయి. ఇప్పుడు స్కూల్ దగ్గర ఇలాంటివి అమ్మేవాళ్ళు. ఒక ముసలావిడ వచ్చి అన్నీ ఇలాంటివి తెచ్చి పెట్టుకునేది స్కూల్ ముందు. ఎంతో కమ్మగా ఉండేటివన్నీ ఇప్పుడు మళ్ళీ మనం గుర్తు చేసుకుంటున్నాము. ఇలా ఇలా చిన్న చిన్న లడ్డూలా చేసుకొని పెట్టుకోవాలి. పల్లీల లడ్డూలు రెడీ అయ్యాయి. ప్లీజ్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. చిన్ననాటి జ్ఞాపకాల్లాగా ఉన్నాయి.